దిస్ ఇస్ డాక్టర్ హరికుమార్. ఈ రోజు నుంచి బ్లిస్ఫుల్ స్టోరీస్లో భాగంగా రోజు ఒక చక్కని కథ ద్వారా మనలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవచ్చో తెలుసుకుంటూ వద్దాం. డాక్టర్ అల్లిబిల్లి ఆంజనేయులు అనేటువంటి ఒక సర్జన్ ఎంతో గొప్పగా సర్జరీస్ చేసేవాడు. అయితే ప్రతిసారి తాను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి, ఒక సిజర్స్ కావచ్చు, క్లాత్ కావచ్చు, ఏదో ఒకటి లోపల పెట్టేసి కుట్టేసి మర్చిపోతున్నాడు. ఈ విధంగా సర్జరీ కంప్లీట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అందరూ కూడా గవర్నమెంట్ వారికి కంప్లైంట్ చేశారు. ఇలా సర్జన్ ఏదో ఒకటి పెట్టేసి అందరినీ చంపేస్తున్నాడు, మాకొద్దు ఈ సర్జన్. నైపుణ్యమేమో చాలా గొప్పగా ఉంది, స్కిల్స్ బాగున్నాయి, అండ్ చాలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి సర్జరీ చేసేటువంటి సమయంలో, చదివేటువంటి సమయంలో. కాబట్టి ఇతని సేవలు ఉపయోగించుకుందామని మనుషులకు పనికి రాకపోవచ్చు అని పశువుల ఆసుపత్రికి, వెటర్నరీ హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేశారట. చాలా కోపం వచ్చింది అల్లిబిల్లి ఆంజనేయులకు. తన ప్రతిభ ఏమో చూపించుకుందాం అని అనుకున్నాడు. ప్రసవ వేదనతో ఉన్నటువంటి ఒక గేదెను తీసుకుని వచ్చి దానికి సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. లోపల ఉన్నటువంటి ఆ చిన్ని ముద్దులకేటువంటి ఆ గేదె పిల్లను బయటికి తీసుకుని వచ్చి అందరికీ చూపించాడట. నేను మనుషులకే కాదు, ఎంత బాగా చేస్తాను చూడండి అన్నట్టుగా. అందరూ కూడా ఎంతో ప్రశంసిస్తున్నారు. ఆ ప్రశంసిస్తున్నటువంటి సమయంలో, అభినందనలు తెలుపుతున్నటువంటి సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఉన్నటువంటి బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చాట. వచ్చి సార్ 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 అన్నాడట. అప్పుడు డాక్టర్ ఆంజనేయులు, సర్జన్ ఆంజనేయులు ఏమన్నా అంటే, కొద్దిసేపు ఆగు, అందరూ గ్రామ సర్పంచులు, మిగతా అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ అందరూ నన్ను ప్రశంసించిన తర్వాత నీ అభినందన కూడా తెలుపుకుందువని. సరే, కొద్దిసేపటికి మైక్ ఇస్తే అతను అన్నాడట, సార్ మీరు ఆపరేషన్ చేసేటప్పుడు అసిస్ట్ చేస్తున్నటువంటి నర్సు కనిపించడం లేదని. ఈసారి ఎవరిని పెట్టి కుట్టేశాడు మన అల్లిబిల్లి ఆంజనేయులు? ఎస్, యు రైట్లీ గెస్ట్. మార్పుకు మనం హారతి పలకాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఓల్డ్ గతానికి మనము స్వస్తి పలకమో, కొత్తదనాన్ని వెల్కమ్ చేయడానికి మనకు అవకాశం దొరకదు. అందుకే సంక్రాంతి పండుగలో భాగంగా భోగి మంటల్లో మనకు ఏదైతే అనవసరంగా ఉంచుకున్నామో వాటిని అంతా కూడా ఒకసారి దగ్ధం చేయాలి. పాత వస్తువులు, పాత ఎప్పుడైతే మనం వదులుతామో, పాత అంటే ఏదైతే మనము వాడకుండా ఉన్నామో, వినియోగించకుండా ఉన్నామో కదా. మన అల్మారా ర్యాక్స్లో తీసుకుంటే, మన కబోర్డ్స్లో ఎన్నో మనం వాడకుండా అలానే పెట్టి ఉంటాం. ఇతరులకు పనికి వస్తాయని తెలుసు, కానీ అలానే ఉంచుకుంటాం. పాతకు స్వస్తి పలకాలి. ఇదే విషయం ఒకసారి ఏమైందంటే, ఒక పెద్ద కాన్ఫరెన్స్లో, అది లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కు కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ చాలా దుర్గంధమైనటువంటి వాసన, ఓల్డ్ సాక్స్ స్మెల్ వస్తున్నట్టుగా అతనికి అర్థమైంది. అందరినీ కరచాలనం చేస్తూ, షేక్ హ్యాండ్ చేస్తూ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, నీ దగ్గర నుంచే ఆ ఓల్డ్ సాక్స్ స్మెల్ వస్తుందని నాకు అర్థమైంది. ఆఫ్టర్నూన్ సెషన్లోకి, మార్నింగ్ ఇప్పుడు 10 అయింది, ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ సమయానికి నీవు నీ సాక్సెస్ మార్చుకో అని అప్పుడు నేను మళ్ళీ గమనిస్తానన్నాడు. సరే, ఆఫ్టర్నూన్ అయింది. మళ్ళీ అందరినీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నటువంటి ఆ గెస్ట్ స్పీకర్కు అదే స్మెల్ వస్తుండడంతో ఈసారి డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, నేను చెప్తే నీకు అర్థం కాలేదా, మార్చలేదా నీవు సాక్స్ అంటే, అప్పుడు అతను ఎంతో తెలివిగా అనేదానికంటే అతి తెలివిగా, మీరు నమ్మరని తెలుసు, నేను మార్చాను, చూడండి తీసుకొచ్చాను నా పాత సాక్స్ అన్నాడు. అంటే పాతను మనము వదులుకోవడానికి అంత ఇష్టం ఉండదు. ఎందుకు పాతను వదులుకో అంటే, పాతది అనేటువంటిది మనకు ఎంతో కాలంగా మనకు దానితో అవినాభావ సంబంధం. ఈ పాత, నాకు తెలిసినటువంటి పాతను వదులుకుంటే ఏదో నాకు తెలియనటువంటి కొత్త కష్టాన్ని కలగజేస్తుందేమో, నన్ను ఇబ్బంది పెడుతుందేమో, నన్ను ఒక కన్ఫ్యూజన్కు దారి తీస్తుందేమో అన్నటువంటి ఆనేపంతో మనం కొత్తదనానికి వెల్కమ్ చెప్పాం. మన లార్జ్ బవల్, పెద్ద ప్రేగులో అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి, కిందికి వెళ్ళిపోతాయి. చాలామంది చెప్తుంటారు కాన్స్టిపేషన్ అండి మలబద్ధకం. మలబద్ధకానికి మూల కారణం మానసిక స్థాయిలో ఏమిటంటే, ఓల్డ్ మనకు ఉపయోగపడినటువంటి విషయాలను మనము బై చెప్పకపోవడం. ఎవరైతే
మార్పుకు హారతి పలుకుతారో, చేంజ్కు వెల్కమ్ చెబుతూ ఉంటారో, పాతను ఎప్పటికప్పుడు వదిలేస్తుంటారు. పాత అంటే అన్యూజ్డ్ ట్రాష్ అంతా ఉంటుంది మన యొక్క ల్యాప్టాప్లో, డెస్క్టాప్ మీద పెట్టుంటాం. దాన్ని సవరిస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి చెత్తను కూడా అప్పుడప్పుడు మనము వాటిపైన ధ్యాస ఉంచి మనం రిలీజ్ చేస్తూ ఉండాలి. మనకు ఉపయోగం లేనటువంటి విషయాలను, వస్తువులను అన్నింటినీ వేరే వాళ్లకు షేర్ చేసుకుంటూ ఉంటే, ఆ అన్బర్డనింగ్ అనేది జరుగుతుంటే మన శరీరం కూడా ఎంతో చక్కగా దానికి కోఆపరేట్ చేస్తుంది. మలబద్ధకం, కాన్స్టిపేషన్, పైల్స్, ఫిషర్స్ ఇలాంటి లోయర్ జిఐటి ట్రాక్ట్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము మన యొక్క పాతకు బై బై చెప్తామో, పాత అంటే మనకు అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి వస్తువులు, అనవసరమైనటువంటి సంబంధాలు, వీటికి ఎప్పుడైతే బై బై చెప్పేదానికి ఎప్పుడైతే టోటల్ ఇంట్రెస్ట్తో ఉంటామో అప్పుడు సమర్థవంతంగా మన టోటల్ సిస్టమ్ పనిచేస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు లభిస్తుంది. సో మార్పుకు హారతి పలుకుతాం. ఎప్పుడైతే మనం మార్పుకు హారతి పలుకుతామో అప్పుడు ఎన్నో విషయాలను, కొత్త కొత్త విషయాలను మనం చేర్చుకుంటాం. తర్వాత రెండవది కూర్పు, అంటే వాటిని సరి అయినటువంటి క్రమంలో ప్రయారిటీస్ అన్నీ ఇస్తాం. తర్వాత నేర్పు, అంటే నేర్పుతో మనం చాలా చక్కగా ఓర్పుతో కూడా ఉండగలుగుతాం. ఇలా చేస్తున్నప్పుడు తీర్పు రాహిత్యంతో, జడ్జిమెంట్ చేయకుండా మనము మార్పు హారతి పలుకుతాం. ఇదే మార్పు ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అండ్ తీర్పు రాహిత్యం, వీటన్నిటితో మన జీవితాల్లో ఎంతో అద్భుతమైనటువంటి మార్పు జరిగి కొత్తదనంతో ఎంతో కిక్ లభిస్తూ ఆనందమయమైనటువంటి జీవితాన్ని నడపడం వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.